హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జలుబు దగ్గు అలాంటివి ఉంటే తాగవలసిన పానీయం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. ఈరోజు మనం ఇలాంటి ఇంట్లో వాడే వస్తువులతోనే తయారు చేసినవి వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిరియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, జాజికాయ, ధనియా. ఈ సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియాలు ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, శరీరంలో ఏర్పడే కొవ్వును కరిగిస్తుంది. పాలలో మిరియాలు వేసుకుని తాగితే దగ్గు జలుబు తగ్గుతుంది. ఈ మిరియాలను స్టవ్ మీద బాండలు పెట్టి సన్నని మంట మీద జీలకర్ర, మిరియాలు, వాము అంతా చిటపటలాడించే సౌండ్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అదంతా అయిన తరువాత శరీరంలో ఏర్పడే కొవ్వును కరిగిస్తుంది. పాలలో మిరియాలు వేసుకుని తాగితే దగ్గు జలుబు తగ్గుతుంది. జీలకర్ర కొవ్వును కరిగిస్తుంది. జీలకర్ర తీసుకోవడం వల్ల కడుపులో జీర్ణం బాగా అవుతుంది. అనేక గృహ వైద్యములకు వాడుతారు. కడుపులో పురుగు నశిస్తుంది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెడతారు కదా, అలా ఓము వాము అని అంటారు. జలుబును తగ్గిస్తుంది. దంతాల చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది. ఆకలిలేమి ఉండదు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జాజికాయ ఆవేశాన్ని కోపాన్ని తగ్గిస్తుంది. అధికంగా వాడకూడదు. ఏ వస్తువు అయినా లిమిట్గానే వాడుకోవాలి. ఇవన్నీ మిక్సీకి పట్టించి పొడి అయిన తర్వాత ఆ పొడిని అరుగుతున్న నీళ్ళల్లో వేసి కాంచి ఈ పదార్థం ఇద్దరు తాగవచ్చు. ఇప్పుడు పెట్టిన నీళ్ళు ఇద్దరికి సరిపోతుంది. మీకు కావాలంటే తగ్గించండి, ఎక్కించండి, మీ ఇష్టము. ఇలా తాగడం వలన గొంతులో కఫము, కడుపులో ఉండే వేస్ట్ కొవ్వంతా కరిగిపోతుంది. ఇలా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. ఏది ఏమైనా అతిగా వాడకూడదు, దిట్టంగా వాడుకోవాలి. ఇలా వాడడం వలన మనకు మంచిగా ఉంటుంది. ఇలాంటివి మనము ఇంట్లోనే చేసుకొని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ నీళ్లు బాగా మరిగింది. ఇప్పుడు గ్లాసులో వంపుకొని 1 స్పూన్ తేనె వేసుకొని తాగొచ్చు. ఈ తేనె వేసుకొని తాగడం వలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్.